హిమాలయాలు దేశానికి జీవనదుల పుట్టినిల్లు. కానీ నేడు అదే హిమాలయాలు మానవ నిర్లక్ష్యం, అభివృద్ధి పేరిట సాగుతున్న విధ్వంసానికి కళ్ళెదుట సాక్ష్యాలైపోతున్నాయి. ప్రకృతి తట్టుకోలేనంతగా సొరంగాలు, విద్యుత్ ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం, దాని ధాటికి భూమి కంపిస్తోంది. కొండలు విరిగి పడుతున్నాయి. ఈ మితిమీరిన మానవ జోక్యంపై సుప్రీంకోర్టే ఆందోళన వ్యక్తం చేసింది. హిమాచల్ ప్రదేశ్ ఒకరోజు పూర్తిగా అదృశ్యమైపోయినా ఆశ్చర్యం లేదు అని సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన వ్యాఖ్య పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. హిమాలయాల ఆర్తనాదం వినిపిస్తోందా మనకు? హిమాలయాల్లో తరచూ ఉత్పాతాలు సంభవిస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మితిమీరిన మానవ కార్యకలాపాలు హిమాలయ పర్యావరణాన్ని, జీవవరణాన్ని మార్చేస్తుండడమే ఈ విపత్తులకు మూల కారణం. వాటి ధాటికి హిమాచల్ ప్రదేశ్ ఏదో ఒకరోజు అదృశ్యమైన ఆశ్చర్యం లేదని సుప్రీంకోర్టు ఇటీవల వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టేదే. అభివృద్ధి పేరిట హిమాలయ ప్రాంతాలలో మానవ కార్యకలాపాలు ఉధృతంగా సాగుతున్నాయి. దాంతో అక్కడి పర్యావరణ, జీవవరణ వ్యవస్థలు దారుణంగా దెబ్బతింటున్నాయి. పర్యవసానంగా తరచూ వరదలు పోటెత్తడం, మట్టిపెళ్లలు, కొండచెరలు విరిగిపడి తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం సంభవించడం పరిపాటిగా మారింది. ఇలాంటి తరుణంలో హిమాచల్ ప్రదేశ్ పట్టణ గ్రామీణ ప్రణాళిక విభాగం గ్రీన్ జోన్ గా ప్రకటించిన ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టరాదని మొన్న జూన్లో రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ ఒక హోటల్ గ్రూప్ సుప్రీంకోర్టుకు వెళ్లగా సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా ఆక్షేపించింది. ప్రకృతి విధ్వంసం వల్ల జీవనదులకు పుట్టినిల్లైన హిమాలయాల్లోనూ నీటి కొరత ఏర్పడుతోంది. పర్యాటకుల తాకిడిని తట్టుకోవటానికి 4 వరుసల రోడ్లు, స్వరంగాలు, బహుళంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. దీంతో జీవవరణ సమతూకం దెబ్బతిని వనరులపై ఒత్తిడి పెరుగుతోందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించడాన్ని ఇక్కడ గమనించాలి. హైకోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకునేది లేదని సుప్రీం తేల్చి చెప్పడం ఆహ్వానించదగ్గ పరిణామం. కొంతకాలంగా హిమాలయాల్లో పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. టూరిస్టులు వదిలి వెళ్లిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు అక్కడి పర్వతాల్లో విపరీతంగా పేరుకుపోతున్నాయి. మరోవైపు ఆ ప్రాంతాల్లో జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణం జోరుగా సాగుతోంది. ఈ ప్రాజెక్టుల పరిసరాల్లోని ప్రజలు నీటి ఎద్దడిని, మట్టిపిల్లల బెడదను ఎదుర్కొంటున్నారు. నేలలో భారీ పగుళ్లు ఏర్పడి ఆవాసాలు దెబ్బతింటున్నాయి. వీటన్నిటినీ గమనించిన సుప్రీంకోర్టు జలవిద్యుత్ ప్రాజెక్టుల వల్ల హిమాలయ జీవనదులు చిన్నపాటి నీటిపాయల్లా మారిపోతున్నాయని, కనీసం ప్రాజెక్టుల నుంచైనా నీటిని విడుదల చేయటం లేదని విస్మయం వ్యక్తం చేసింది. ఆదాయమే సర్వస్వం కాదు, ఇకపై హిమాచల్ ప్రదేశ్లో విధ్వంసాలు జరగకుండా చూడాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యతను గుర్తు చేసింది న్యాయ వ్యవస్థ. వాతావరణ మార్పుల కారణంగా హిమాలయాల్లో వేడి పెరుగుతూ హిమనదులు కరిగిపోతున్నాయి. దాంతో దట్టమైన హిమాలయ అరణ్యాలు క్రమంగా పలుచబడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ విద్యుత్ కేంద్రాలు, రహదారుల నిర్మాణంలో పాటించాల్సిన పర్యావరణ నిబంధనలను తొంగలో తొక్కుతున్నారు. భారీ మౌలిక వస్తువుల ప్రాజెక్టులతో పాటు సొరంగాల తవ్వకాలను జోరుగా చేపడుతున్నారు. ఇలాంటి నిర్మాణాల వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్లకు పర్యాటకులతో పాటు తీర్థయాత్రికులు పోటెత్తుతున్నారు. అమర్నాథ్, వైష్ణవదేవి యాత్రలకు దేశవ్యాప్తంగా అనేక మంది తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ హిమాలయాల్లో చార్ధామ్ యాత్రకు పెద్ద ఎత్తున కొండచర్యలు తవ్వి రహదారులు నిర్మాణం చేపట్టారు. వీటిపై తరచూ కొండచర్యలు విరిగి పడుతుంటే దారులను పదే పదే మూసివేయాల్సి వస్తోంది. సున్నిత ప్రాంతాల్లో రోడ్లు, హోటళ్లు, ఇతర వస్తువుల నిర్మాణం పెంచడం వల్ల అసలుకే మోసం వస్తోంది. ఋషిగంగా నదికి 2021లో భారీగా వరద పోటెత్తడంతో దిగువన ఉన్న జలవిద్యుత్ కేంద్రాలను మట్టి, రాళ్లు దెబ్బతీశాయి. 2023లో సిక్కింలో తీస్తా నదికి ఉధృతంగా వరద వచ్చి తీస్తా 3 డ్యాంకు నష్టం కలిగింది. చాలా వంతెనలు కొట్టుకుపోయాయి. 55 మంది మరణించగా వేలాది మంది నిర్వాసితులయ్యారు. పెరుగుతున్న వేడికి హిమానదులు వేగంగా కరుగుతూ అక్కడి జలవిద్యుత్ కేంద్రాలకు దండిగా నీటిని అందిస్తున్నాయి. కానీ అవి పూర్తిగా కరిగిపోయాక నీటి కొరత ఏర్పడటం తథ్యం. హిమాలయాల్లో ఉష్ణోగ్రత 2050 కల్లా సగటున 1 నుంచి 2 డిగ్రీల వరకు పెరగవచ్చు. ఫలితంగా హిమాలయాల నుంచి దిగువనకు ప్రవహించే నదుల్లో నీటి ప్రవాహం కొంతకాలం పెరిగినా తరువాత తగ్గుముఖం పట్టవచ్చు. తరచూ భారీ వర్షాలు కురవటం వల్ల పెద్ద ఎత్తున నీరు, బురద కిందకు వచ్చి జలవిద్యుత్ కేంద్రాలకు, జనావాసాలకు ముప్పు తెచ్చిపెడుతున్నాయి.
2100 సంవత్సరం కల్లా ఉత్తరాఖండ్ వంటి చోట్ల హిమానదులు 70 నుంచి 99% దాకా కరిగిపోతాయని అంచనా. శిఖరాలు, లోయలు ఉండే హిమాలయ ప్రాంతం రహదారులు, భారీ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి అనువైనది కానే కాదు. కొండలను తొలచి సొరంగాలు నిర్మించడం, బండరాళ్లు, మట్టిపెట్టలు విరిగిపడటానికి దారితీస్తుంది. పెరిగిన వాహనాల రద్దీ వాయు కాలుష్యాన్ని పెంచుతుంది. రైళ్ల రాకపోకలు నేల కదిలిపోవటానికి దారితీస్తాయి. జల విద్యుత్ కేంద్రాలు సమీపంలో నేల కుంగిపోవటం జోషిమఠ్ ప్రాంతంలో చూశాం. పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని హిమాలయాల్లో సుస్థిరాభివృద్ధి నమూనాను అనుసరించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.